బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి, రేకుల షెడ్లు కూలిపోయాయి. రహదారిపైన ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు కొట్టుకుపోయాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన సృష్టించిన బీభత్సానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. చాలా ప్రచండమైనటువంటి గాలులతో బలంగా వీస్తున్నటువంటి ఆ గాలు చిన్న చిన్న చెట్లన్నీ కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం హోర్డింగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా గాలి ప్రభావానికి దూరంగా వెళ్ళిపోయాయి. అదేవిధంగా గాలితో పాటు వర్షం కూడా బీభత్సం సృష్టించిందని చెప్పాలి. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు మొత్తం కూడా నేలకి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేకుల షెడ్లు కూడా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయాయి ఎదురుగాలికి. రహదారిపైన ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. ఎందుకంటే చెట్లు కూడా నేల కూలడంతో రహదారులపైన ఆ చెట్లు పట్టడం, అటువైపు వెళ్ళేటువంటి వాహనాలకి కూడా అంతరాయం ఏర్పడుతోంది. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు నేల కూలడంతో విద్యుత్ సరఫరాకి కూడా ఆటంకం ఏర్పడినటువంటి పరిస్థితి నెలకొంది. సో మనం చూడొచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన సృష్టించిన బీభత్సానికి సంబంధించిన విజువల్స్. ఒక్కసారిగా కురిసినటువంటి ఈ గాలివాన బీభత్సానికి చెట్లు, అలానే విద్యుత్ స్తంభాలన్నీ కూడా నేల కూలాయి, రేకుల షెడ్లన్నీ కూడా గాలికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అంటే అటు ట్రాఫిక్ పరంగాను, ఇటు విద్యుత్ పరంగాను, రెండింటి పరంగా కూడా అంతరాయం ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, బీభత్సాన్ని సృష్టిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున గాలులు వీడడంతో పాటు ఇటు వర్షం కూడా ఒక్కసారిగా కురవడంతో వాతావరణం అంతా కూడా మారిపోయింది. విపరీతమైనటువంటి గాలి దుమారం అంతా కూడా జనజీవనాన్ని అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. ఇటు వర్షంతో కూడినటువంటి గాలి వీచడంతో రోడ్లపైన ఉన్నటువంటి చెట్లన్నీ కూడా విరిగి రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. చాలా చోట్ల కూడా జనజీవన సమంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఇటు చెట్లు విరగడమే కాదు, గాలి దుమారానికి ఇటు రోడ్డు పైన ఉండే బారికేట్లు కావచ్చు, రేకుల షెడ్లకు సంబంధించినటువంటి రేకులు కావచ్చు, గాల్లో కొట్టుకుపోయిన తీరు మాత్రం జనాలను చూసి ఒక్కసారిగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇటు భారీ వర్షానికి ఇటు రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పంట చేతికొచ్చే సమయానికి ఇటు గాలివాన తమకు నష్టం చేకూరుతుందని చెప్పి రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే వరి కోసినటువంటి ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు కేంద్రాన్ని తరలించారు. కొనుగోలు కేంద్రంలో చేసిన ధాన్యం కూడా చాలా చోట్ల తడిసిపోయింది. ఇక మామిడి మాత్రం ప్రస్తుతం కోత దశలో ఉన్నటువంటి మామిడికాయ అంతా కూడా రాలిపోయింది. చాలా మంది రైతులంతా కూడా భారీ నష్టం చవిచూడాల్సిన పరిస్థితి మాత్రం ఈ గాలి దుమారం, గాలివాన వల్ల నెలకొందని చెప్పుకోవచ్చు. మరొక వైపు ఇటు వర్షం కురుస్తున్న నేపథ్యంలో అక్కడ గాంధీనగర్ లో ఒక గోడ కూలి, ఇంటి ప్రహరీ గోడ కూలి అక్కడ ఉన్నటువంటి 6గురికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. అందులో ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు. వారందరినీ కూడా ఊటావుటిన
సిరిసిల్ల ప్రభుత్వాసులకి తరలించడం జరిగింది. ఒక్కసారి గాలివాన బీభత్సం మాత్రం ఒక ఊహించలేని స్థితిలో మాత్రం ఉందని చెప్పి సిరిసిల్ల వాసులు చెప్తున్నారు. ఇటు సిరిసిల్లతో పాటు వేములవాడలో కూడా చాలా చోట్ల కూడా గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. ప్రస్తుతం అయితే రోడ్లపైన చెట్లు విరిగిపడ్డాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇటు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయితున్న పరిస్థితి. మొత్తానికైతే సిరిసిల్లలో వచ్చినటువంటి గాలి దుమారం కావచ్చు, గాలివాన ఇదంతా కూడా బీభత్సాన్ని సృష్టిందని చెప్పుకోవచ్చు. అయితే సతీష్, ఇప్పుడు మరి అంతరాయం అంటే అక్కడ ట్రాఫిక్ జాము అలానే విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా స్తంభించిన పరిస్థితి ఉంది కాబట్టి అంటే వర్షం తగ్గుముఖం పట్టిందా? సహాయక చర్యలు ఏమైనా ఫాస్ట్ అప్ చేశారా? ప్రస్తుతం అయితే కొంత వర్షం కావచ్చు, గాలి దుమారం కావచ్చు, కొంత తగ్గిముఖం పట్టింది. దీంతో అక్కడ నుంచి విరిగిపోయినటువంటి చెట్లను తొలగిస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరించేటువంటి ప్రయత్నాలు కూడా విద్యుత్ శాఖ సంబంధించిన సిబ్బంది కొనసాగిస్తున్నారు. చాలా చోట్ల విద్యుత్ ఫోన్లు విరిగిపోవడంతో కొంత లైన్లు అన్ని కూడా కట్ అయిపోయిన పరిస్థితి. అవన్నీ కూడా పునరుద్ధరించేటువంటి ప్రయత్నం మాత్రం కొనసాగుతుంది. ఇక రోడ్డుకు అడ్డంగా పడినటువంటి చెట్లను మాత్రం ప్రస్తుతం అయితే మున్సిపల్ సిబ్బంది తొలగించేటువంటి ప్రయత్నం మాత్రం జరుగుతున్నాయి. ఊహించని రీతిలో దాదాపు ఒక గంట పాటు సిరిసిల్ల అంతా కూడా గాలి వాన బీభత్సం సృష్టించింది. చాలా చోట్ల కూడా జనజీవనం అంతా కూడా స్తంభించిన పరిస్థితి. రోడ్లపైన ఉన్న వారంతా కూడా తమకు ఎక్కడ ఎటు నుంచి ప్రమాదం పొంచి ఉంటుందో ఊహించలేని పరిస్థితి మాత్రం నెలకొంది. చాలా చోట్ల గాలికి విలువైన వస్తువులని, ఇంటిపైన ఉన్నటువంటి వస్తువులని చెప్పి చిత్తు కాగితాల గాలిలో కొట్టుకుపోయే తీరు మాత్రం చూసి చాలా మంది కూడా ఒక టెన్షన్ మాత్రం పడ్డారు. మొత్తానికైతే గాలి వాన బీభత్సం మాత్రం సిరిసిల్ల జనాన్ని భయాందోళనకు గురి చేసింది. సతీష్, అయితే ఇప్పుడు జరిగినటువంటి గాలివాన బీభత్సానికి సంబంధించి అంటే గాయపడిన వాళ్ళ వివరాలు అయితే కొద్దిగా తెలుస్తున్నాయి. ఇంకా ఇలా గాయపడినటువంటి వారి సంఖ్య పెరిగే అవకాశం ఉండుండొచ్చా? ఎందుకంటే బ్యారికేడ్లు ఎగిరిపోవడము, ఇలా వర్షానికి గోడ కూలిపోవడం ఇలాంటివి. ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం మాత్రం కేవలం గాంధీనగర్ లో కేవలం 6 మాత్రం గాయపడ్డారు. వారంతా కూడా ఇంటి ప్రహరీ గోడ కూలంతో అక్కడే ఉన్నారు. గాలివాన వాళ్ళు ఊహించలేదు ఆ గోడ కూలిపోతుందని చెప్పి, కానీ ఆ గోడ కూలిపోవడంతో అక్కడ శిథిలాల కింద చాలా మంది కూడా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే అంతా కూడా స్థానికులు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా చోట్ల కూడా ఈ రోడ్ల అనుకోకుండా ఈ వర్షం గాలి దుమారం రావడంతో చాలా చోట్ల మంది కూడా రోడ్లపైకి వచ్చుంటారు కాబట్టి కొంతమందికి స్వల్ప గాయాలు పడ్డారో తెలుస్తుంది. అయితే ఎంతమంది గాయపడ్డారనే మాత్రం ఒక స్పష్టత లేకపోయినప్పటికీ చాలా మంది కూడా కొంత గాయాలు పడి ఉంటారు. చాలా మంది వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 6 మాత్రం గాయపడ్డారు. ఇంకా గాయపడ్డ వారి సంఖ్య తెలియాల్సి ఉంటుంది. అయితే వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగానే ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా? జనరల్ గా వెదర్ రిపోర్ట్స్ రెగ్యులర్ గా ఇస్తూ ఉంటారు కాబట్టి వాతావరణ శాఖ అధికారులు కొంత వాతావరణంలో మార్పులు ఉంటాయని చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల వర్షాలు గాలి దుమారంతో కురిసినటువంటి వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ ఊహించని సమయంలో ఇటు గాలి దుమారం అదేవిధంగా ఒకసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో ఎవరు కూడా ఊహించలేదు. ఒకసారిగా వర్షాలు కురవడం కావచ్చు, గాలి దుమారం ఇదంతా కూడా చెలరేగడం కావచ్చు, ఇదంతా కూడా ఎవరు ఊహించలేదు. ఈ యొక్క ప్రకృతి విపత్తుగానే సిరిసిల్ల వాసులు భావిస్తున్నారు. ఒక ఊహించని ప్రకృతి ఈ రకంగా డ్యామేజ్ చేస్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. పంట నష్టం జరిగింది, అదేవిధంగా ఆర్థికంగా కొంతమందికి నష్టం జరిగింది. కొంతమంది గాయాల పాలయ్యారు, మరికొంతమంది ఇటు విద్యుత్ లైన్లు తెగిపోవడంతో కొంతమంది ప్రస్తుతం అయితే ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికైతే సిరిసిల్లలో ఈ గాలి దుమారం బీభత్సం సృష్టించింది. వాన కూడా చాలా మంది పంటలకు ఆర్థికంగా నష్టం చేసినటువంటి పరిస్థితి. పంటలు చేతికొచ్చే సమయం కొంత వరి కోతలు జరుగుతున్నాయి. దీంతో పాటు చాలా మంది వరి కోతలకు ముగిసిన వారంతా కూడా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు తరలించారు. వారు కూడా వర్షాన్ని ఊహించలేదు. కొంత ధాన్యం కూడా తడిసిపోయినట్టు తెలుస్తుంది. వ్యవసాయ అధికారులు అంచనా వేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తానికైతే గాలివాన ఎవరు కూడా ఊహించినటువంటి సందర్భంలో రావడంతో జనాలంతా కూడా చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి సిరిసిల్ల నెలకొంది. అయితే మనం విజువల్స్ లో గమనించవచ్చు, అంటే స్ట్రీట్ వెండర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఇంటికి సంబంధించి పైకప్పులు మొత్తం కూడా వెళ్లిపోయి చెల్లాచెదురైపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరి కామన్ పబ్లిక్ ఏం చెప్తూ ఉన్నారు? వాళ్ళంతా కూడా సెట్ రైట్ అవడానికి అధికారులు ఏమైనా హెల్ప్ చేస్తూ ఉన్నారా? ప్రస్తుతం అయితే కొంత వర్షం కావచ్చు, గాలి దుమారం కావచ్చు అంతా తగ్గడంతో సహాయ చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇటు విద్యుత్ లైన్లు తెగిపోవడం, విద్యుత్ లైన్ల పైన చెట్లు విరిగిపడడం, ఇవన్నీ విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం అంతా కూడా అధికారులు వాటిని అంతా కూడా సెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక స్థానిక జనం కూడా కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. వ్యాపారులు కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, వారంతా కూడా వ్యాపారం చేసుకొని జీవనోపాధి పొందే వారంతా కూడా ప్రస్తుతం గాలివాన బీభత్సానికి వారు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి. మొత్తానికైతే సిరిసిల్లలో గాలివాన బీభత్సం మాత్రం కొంత ఆర్థికంగా నష్టమే కాదు, చాలా మందికి గాయపరిచిందని చెప్పుకోవచ్చు. రైట్ సతీష్.
జరుగుతుంది.